హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ఆ తరం అపురూపం 13th పార్ట్ వినిపించబోతున్నాను. కథ చెప్పబోయే ముందు ఒక చిన్న మాట. నా వాయిస్ మిమ్మల్ని అంతగా ఇంప్రెస్ చేయలేదని నాకు తెలుసు, ఎందుకంటే నా వయసు 70. సో ఇంతకంటే బాగా చెప్పడం కొంచెం కష్టం. కానీ నా రచనలను నేనే చెప్పుకోవాలన్న తపనతో అందిస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. రోజు స్కూల్ నుంచి రాగానే ఇద్దరు కలిసి ఊరి చివర శివాలయానికి వెళ్ళేవాళ్ళు. గుడి ఆవరణలో ఉన్న నిలువెత్తు పుట్ట మీద విరబూసిన నాగమల్లె పూలు, చంద్రకాంతం పూలంటే అన్నపూర్ణకి చచ్చేంత ఇష్టం. కానీ పాములు బయటకు వస్తాయేమోనన్న భయంతో దూరంగా నిలబడి వాటికేసి ఆశగా చూస్తుండేది. సీతారామరావే ధైర్యంగా పుట్ట పైదాకా ఎక్కి పూలన్నీ కోసి తెచ్చేవాడు. అన్నపూర్ణ ఓపికగా కూర్చుని ఆ పూలన్నీ దండగా గుచ్చి పూజారి గారికి ఇచ్చేది. ఆయన దాని శివలింగానికి అలంకరించి శటకోపం పెట్టి తీర్థప్రసాదాలు ఇవ్వగానే ఇద్దరు గుడిమెట్ల మీద కూర్చుని ప్రసాదం తింటూ గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళు. చదువు ఆటపాటలతో 2 ఏళ్ళు ఆనందంగా గడిచిపోయాయి. అప్పటికి సీతారామరావు 7th ఫారంలోకి వచ్చేశాడు. అన్నపూర్ణేమో 7th క్లాస్. అంతలోనే అనుకోని దుర్ఘటన ఆ పిల్లను అనాథం చేసింది. పుష్కర స్నానానికి వెళ్ళిన నీలకంఠం కృష్ణానదిలో మునిగి 3వ రోజు కల్లా శవమై తేలాడు. తండ్రి హఠాత్తుగా మరణించడంతో దిక్కుతోచక గుండెల విసిలా ఏడుస్తున్న ఆ పసిదాని బాధ్యత విశ్వనాథ దంపతులు తలకెక్కుతుకున్నారు. వాళ్ళ అంతంత మాత్రపు సంసారానికి తన చదువు భారం కాకూడదని అంతటితో ఆపేసి విశ్వనాథం గారి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించింది. సీతారామరావు 7th ఫారం పూర్తి చేశాడు. కానీ ఆ రోజుల్లో మంగళగిరిలో డిగ్రీ కాలేజీ లేదు. పై చదువులు చదవాలంటే దగ్గరలో ఉన్న గుంటూరు, విజయవాడ వెళ్లాల్సిందే. పొరుగురులో చదవడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అతడు అలాంటి ఆశలేం పెట్టుకోకుండా చదువుకు తగ్గ ఉద్యోగం కోసం వెతుకులాట్లో పడ్డాడు. 4 ఏళ్ల పాటు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగేలా ప్రదక్షిణాలు చేసిన నిరుద్యోగం రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఎంత ప్రయత్నించినా కనీసం అటెండర్ జాబ్ కూడా దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాక దిగులు పడుతున్న తరుణంలో అన్నపూర్ణ అతడికి ధైర్యం చెప్పడమే కాదు, ఉద్యోగం దొరికేదాకా తను సంగీత పాఠాలు చెప్పి ఆశ్రయం ఇచ్చిన ఆ కుటుంబానికి చేదోడు బాదోడుగా నిలిచింది. ఇంతలోనే అదృష్టవశాత్తు రాఘవరావు గారి తండ్రి పుణ్యమాని సీతారామరావు ఉన్న ఊళ్ళోనే సిమెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా చేరగలిగాడు. జీతం 600. ఆ రోజుల్లో అతడికి అదే మహాభాగ్యం అనిపించింది. నెలలా వచ్చే జీతం డబ్బులతో ఇంటి పరిస్థితి కాస్త చక్కబడ్డ తర్వాత తల్లి తండ్రి తన పెళ్లి ప్రస్తావన తేగానే వేరే అమ్మాయిని చేసుకుంటే అన్నపూర్ణకు బయట సంబంధం కట్టకానుకలు ఇచ్చి చేయడం కష్టమవుతుంది కాబట్టి ఆమెకి ఇష్టమైతే తనే చేసుకుంటానని ఎంతో కాలంగా తన మనసులో ఉన్న మాట చెప్పేశాడు. వాళ్లకు కష్టం సుఖం తెలిసిన అన్నపూర్ణ కోడలైతే బాగుంటుందనిపించింది. అన్నపూర్ణ కోరుకున్నది కూడా అదే. అందుకే ఆనందంగా అంగీకరించి సీతారామరావు జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ కృతజ్ఞతతోనే అత్తమామల్ని బ్రతుకున్నంత వరకు కన్న కూతురి కన్నా మిన్నగా చూసుకుంది. వాళ్ళు చనిపోయాక భర్త అడుగుజాడలో నడుస్తూ సంసారాన్ని ఉన్నంతలో పొందికగా తీర్చిదిద్దుకుంటూ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న తపనతో తనకొచ్చిన విద్యను వేణీళ్లకు చన్నీళ్లుగా ఉపయోగించుకుంది. అన్నపూర్ణ సహచర్యం, సహకారంతో చిన్న చిన్న ఆర్థిక సమస్యలు మినహా మిగతా అన్ని విషయాల్లో సీతారామరావు జీవితం నల్లేరు మీద నడకల హాయిగా సాగింది. ఇన్నేళ్లుగా ఆ భార్యాభర్తలకు సొంత ఊరితో ఉన్న అనుబంధం ఎలాంటిదో రోజు వాళ్ళు వెళ్ళే గుళ్ళు గోపురాలకు, ప్రతి చెట్టుకు పుట్టకు తెలుసు. ఆ చిన్ని పెంకుటింట్లో వాళ్ళు పంచుకున్న మధురానుభూతులన్నీ ఇటుక ఇటుకకి, గడప గడపకి తెలుసు. అందుకే ఊరొదిలిపోవాలంటే అతడి మదిలో ఇంత ఆందోళన, ఆవేదన. అంతా చూస్తూనే తనకేం పట్టనట్లు గడియారం తన పని తను చేసుకుపోతున్నది. రాత్రి కమ్ముకున్న చీకట్లు తొలగిపోయి వేకువ ఒక్కొక్కటిగా రేకులు విచ్చుకోవడం మొదలైంది. ఏమండి, టైం చూసారా? 5 అయింది, ఇంకో గంటలో బయలుదేరాలి. ఉదయం నేను స్నానం కూడా చేసేసాం, ఇక మీదే ఆలస్యం, త్వరగా లేవండి. తట్టి లేపుతున్న భార్యకేసి సీతారామరావు తప్పదా అన్నట్లు చూస్తూనే లేచి 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చి గుమ్మంలో నిలబడ్డాడు. అప్పటికే ఉదయ్ లగేజ్ మొత్తం క్యాబ్లో సర్దేసి తండ్రిని వెళ్ళి కూర్చోమని చెప్పి టైం అవుతుంది, త్వరగా రామ్మా అంటూ పిలవగానే
అన్నపూర్ణ ఇల్లు తాళం పెట్టి పక్కింటి సుశీలమ్మకి మొక్కలకు రోజు నీళ్లు పోసి పూలు పళ్ళు మొహమాట పడకుండా కోసుకోమని 1-4 సార్లు చెప్పి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కబోతూ ఒక్క క్షణం ఆగి ఇంటిని మామిడి చెట్టు కింది చప్టాని రెప్ప వాల్చకుండా చూస్తూ వచ్చి పక్కనే కూర్చుంది. ఆ క్షణాల్లో భార్య కళలో కదలాడిన తడి సీతారామరావు దృష్టిని దాటిపోలేదు. స్టేషన్కి వచ్చి రైలు రాక కోసం ఎదురు చూస్తుండగా ఎదురైన పరిచయస్తులు స్నేహితులు దగ్గరికి వచ్చి అభిమానంగా పలకరిస్తుంటే పైకి నవ్వుతూ మాట్లాడుతున్న అంతరాంతరాల్లో చెప్పలేనంత దిగులు. అంతస్తులు ఐశ్వర్యాల్ని పెద్దగా సంపాదించలేకపోయినా తాత ముత్తాతలు వారసత్వంగా అందించిన పరువు ప్రతిష్టల్ని పదిలంగా కాపాడుకుంటూ పాత మంగళగిరి రామాలయం నుంచి హనుమంతుడి మిద్దె దాకా పాలు తాగే పసివాళ్లకు కూడా సీతారామరావు అంటే ఎవరో ఏమిటో తెలిసేలా బతికాడు. మరి రేపటి నుంచి అక్కడ అందరికీ తన ఊరు పేరు తెలియని ఒక అనామకుడు. ఆ ఊహకే గుండె బరువెక్కుతుంటే మనసు కాస్తంతైనా స్థిమితపడేందుకు ప్రయాణం ముగిసే వరకు భగవద్గీతే శరణాగతి అయింది. అన్నపూర్ణ మాత్రం భర్త భుజం మీద తలపెట్టుకుని గమ్యం చేరేదాకా ఆతమరచి హాయిగా నిద్రపోతూనే ఉంది. ఉదయ్ అమ్మా నాన్నల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మొబైల్తోనే టైంపాస్ చేశాడు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.